హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్ లో మనకు కొత్తగా అప్డేట్ అయితే వచ్చింది కదా, ప్లస్ ఐకాన్ తోని మన డిఎమ్స్ లలో రైట్ సైడ్ కార్నర్ లో కింద మనకు కనబడుతూ ఉన్నదన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే అదే ఫీచర్ మనకి ఈ విధంగా అయితే ఎనేబుల్ అయితే అవుతుంది. ఇది ఏం చేస్తుంది అంటే డైరెక్ట్ గా మనం ఈ ప్లస్ ఐకాన్ ప్రెస్ చేసినాం అనుకోండి, మన కెమెరా అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఓపెన్ అయిపోయిన తర్వాత మనం ఫస్టే తీటోళ్ళం కాబట్టి దాన్ని ఏం చేస్తాం, మన ఫేస్ అనేది దాంట్లో చూపెడుతూ ఉంటాం. అంతేకాకుండా బ్యాక్గ్రౌండ్ లో ఏది నడుస్తుంటే అది క్లిక్ అయితే చేస్తాం అనమాట. కనీసం అది ఇన్స్టాగ్రామ్ మనని అడగకుండా డైరెక్ట్ అది పోస్ట్ అయితే చేసి పారేస్తుంది అనమాట. అట్లా పోస్ట్ చేసినట్టయితే మీరు అనుకోకుండా ఏదైనా ఫొటోస్ కానీ బై మిస్టేక్ లా క్లిక్ చేసినా సరే మీ ఫ్రెండ్స్ చూసే అవకాశం అయితే ఉంటది అనమాట. సింపుల్ గా మనకు అప్లోడ్ చేయాలా వద్దా అని చెప్పేసి కూడా చెప్పదు అనమాట. డైరెక్ట్ దానంతలో అప్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. సో దీని వల్ల చాలా మందికి ఇరిటేషన్ అయితే వస్తుంది. అది ఎట్లా ఆఫ్ చేసుకోవాలి ఏం కథ అని చెప్పేసి ఈ రోజు మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ ఆప్షన్ ని మనం పర్మనెంట్ గా అయితే రిమూవ్ చేసుకోవచ్చు. దాని గురించి మీరు సింపుల్ గా ఏం చేస్తారంటే కింద ప్రొఫైల్ సింబల్ కనబడుతుంది కదా, ఆ ప్రొఫైల్ సింబల్ అయితే ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ టాప్ రైట్ సైడ్ కార్నర్ లో 3 లైన్స్ కనబడుతున్నాయి కదా, దాన్ని క్లిక్ అయితే చేసుకోండి. ఈ విధంగా కిందికి అయితే స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇట్లా కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు వాట్ యు సీ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే మనకు కనబడుతుంది. దాంట్లోనే మనకు కంటెంట్ ప్రిఫరెన్సెస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. దాన్ని మనం ప్రెస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇట్లా మీకు చాలా రకాల ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి అనమాట. ఇక్కడ మీరు సింపుల్ గా ఏం చేసుకోవాలంటే లాస్ట్ కి వచ్చేసేయండి. ఇక్కడ మీకు హైడ్ ఇన్స్టెంట్స్ ఇన్ ఇన్బాక్స్ అని చెప్పేసి కనబడుతుంది. దాని కిందనే మీరు చదువుకున్నట్టయితే వెన్ దిస్ ఈస్ ఆన్ యూ వోంట్ సీ న్యూ ఇన్స్టెంట్ ఇన్ యువర్ ఇన్బాక్స్ అని చెప్పేసి ఉందన్నమాట. సో దీన్ని మీరు ఆన్ చేసుకున్నట్టయితే అది ఇప్పటి వరకు ఆ ప్లస్ ఐకాన్ వస్తుంది కదా, కొత్త అప్డేట్లో వచ్చింది, అది పర్మనెంట్ గా రిమూవ్ అయితే అవుతుంది అనమాట. ఇప్పటి నుంచి మీకు ఆ ఇరిటేషన్ అనేది ఉండదు. ఇక్కడ మీరు చూస్తున్నారు లైవ్ ఎగ్జాంపుల్ లా ఇంత ముందు దానికి ఎనేబుల్ అయింది, ఇప్పుడైతే దాన్ని రిమూవ్ అయితే చేసుకున్న ఆప్షన్ వాడి. సో ఈ విధంగా సింపుల్ గా మీరు కూడా ఇట్లే రిమూవ్ అయితే చేసుకోవచ్చు. మళ్ళీ మీకు ఆ ఆప్షన్ కావాలన్నా సరే దాన్ని అయితే ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఆప్షన్ అయితే రిటర్న్ వస్తుంది అనమాట. సో చాలా మందికి ఇది వద్దు అనుకుంటున్నారు కాబట్టి ఇదే విధంగా తీసుకుంటే మీకు రిమూవ్ అయితే కావడం జరుగుతుంది. ఫైనల్ గా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి ఫ్రీ టైం ఉంటే చెక్ చేయడానికి అయితే ట్రై చేయండి. అంతేకాకుండా మీకు ఎటువంటి వీడియోలు కావాలో కింద కామెంట్ చేసి కూడా చెప్పండి. చాలా మంది చూస్తున్నారు కానీ కామెంట్ అయితే చేస్తలేరు. కామెంట్ చేసి చెప్తేనే మీకు ఏ కంటెంట్ కావాలో అని చెప్పేసి నేను చేస్తాను.